సూర్యాపేట జిల్లా ప్రతినిధి మార్చి 2 ప్రజాజ్యోతి ఇండ్ల నిర్మాణాలు చేసే వారి అభిరుచి మేరకు మహానగరాలకు దీటుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ హర్ష టైల్స్ మార్బుల్స్ గ్రానైట్ ను ప్రారంభించుకోవడం అభినందనీయమని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో 60 ఫీట్ల రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ హర్ష టైల్స్ మార్బుల్స్ గ్రానైట్స్ షోరూమ్ గోదాంను వారు ప్రారంభించి మాట్లాడారు. దాదాపు 150 రకాలతో ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా జిల్లా కేంద్రంలోనే మార్బుల్ స్టైల్స్ షోరూమ్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ధరలు అందుబాటులో ఉండే విధంగా ఉండాలన్నారు. నిర్వాహకులకు నాగోల్లో కేంద్రంలో ఉండడంతో సూర్యాపేటలో కూడా ఉండాలని ఆలోచనతో ట్రాన్స్పోర్ట్ సిబ్బందిని నివారించేందుకు ఇక్కడే షోరూమ్ గోదాం ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సూర్యాపేట పట్టణ పరిసర ప్రాంతాలు ప్రజలు శ్రీహర్ష సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చింతరెడ్డి, శేఖర్ రెడ్డి, రణబోతు నరేందర్ రెడ్డి, పాశం శ్రీనివాస్ రెడ్డి, వెంకటరెడ్డి, ఎంపీ చౌదరి, చింతిరెడ్డి, పాపిరెడ్డి, మధు, రామలింగం రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక షాప్ ఉంది, ఇట్లాంటి పెద్ద షాపే. ఇక్కడ కూడా వారు గత 7 సంవత్సరాల కింద ఇక్కడ మెయిన్ రోడ్ మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు అది వెనకకు షిఫ్ట్ చేసి ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టడం అనేది కూడా మంచి శుభ సందర్భం కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ సూర్యాపేట జిల్లా వాసులందరూ కూడా ఇక్కడ బయటికి పోకుండా ఇక్కడనే నాణ్యమైన ధరలు, తక్కువ ధరలకు నాణ్యమైన సరుకు దొరికే విధంగా, గ్రానైట్ దొరికే విధంగా వారు ఇక్కడ ఏర్పాటు చేయడం వారిని అభినందిస్తూ శేఖర్ రెడ్డి గారికి, వారి మిత్ర బృందానికి ఇది సూర్యాపేటకు మంచి పరిణామంగా భావిస్తూ అందుబాటులో ఉండే ధరలకు ఇక్కడ గ్రానైట్ రాయిని తీసుకొచ్చి పేద వర్గాలకు కూడా ఎక్కువ రేటు లేకుండా చిన్న ఇళ్ళు కట్టే వారికి కూడా సస్తా ధరలో ఇప్పించవలసిందిగా వారిని హృదయపరంగా కోరుతూ మరొకసారి వారి మిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియపరుస్తాం. శ్రీ హర్ష గ్రానైట్స్ అండ్ మార్బుల్స్ షాప్ని ఈరోజు 60 ఫీట్ రోడ్లో మనం ప్రారంభోత్సవం జరిగింది. ఎక్కువ రకాలను అందుబాటులో తీసుకురావాలనే ప్రయత్నం ఈరోజు శేఖర్ రెడ్డి గారు అయితేంది వారి మిత్ర బృందం చేసింది. వారికి ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సూర్యాపేటలో కూడా ఇంత పెద్ద ఎత్తున చాయిస్, అంటే ఇక్కడ న్యాచురల్ స్టోన్స్తో పాటు గ్రానైట్ మార్బుల్స్తో పాటు దాదాపు 150 వెరైటీల ఏదైతే టైల్స్ ఉన్నాయో వాటిని కూడా వినియోగంలో వాళ్ళు తీసుకురావాలి. ఎందుకంటే ప్రజల అభిప్రాయాలు మారుతున్నాయి. ఇంతకుముందు న్యాచురల్ స్టోన్స్, గ్రానైట్, మార్బుల్ పై ప్రజలు వెళ్ళేవారు. ఇప్పుడు ఎందుకంటే ఒక కన్సిస్టెన్సీ కావాలి, ఒక క్వాలిటీ కావాలి, తర్వాత లో మెయింటెనెన్స్, అంటే టైల్స్ అయితే లో మెయింటెనెన్స్ అవుతుందని చెప్పి ప్రజలు కూడా ఈరోజు విట్రిఫైడ్ టైల్స్ వైపు మలుతున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు దాదాపు 150 వెరైటీలు, వేరియస్ సైజెస్ కూడా, అంటే ఇంతకుముందు టైల్స్ అంటే 1x1 టైల్ వస్తూ ఉండే, ఇప్పుడు 6x4 టైల్స్ కావచ్చు, లేదా 10x2.5 ఫీట్ టైల్స్ కూడా వివిధ అవసరాలకు తగ్గట్టుగా రకరకాల సైజులు, రకరకాల కలర్లు, రకరకాల టెక్స్చర్లతోటి ఈరోజు అందుబాటులో తీసుకొచ్చినారు. చాలా ఈ బిజినెస్ అనేది సూర్యాపేటకి ఒక గర్వకారణంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇంత వెరైటీ ఉన్న షోరూమ్ నాకు తెలిసి జిల్లాలో కానీ ఈ ఉమ్మడి జిల్లాలో కూడా లేకపోవచ్చు అనేది నా భావన. దాంతోపాటు వినియోగదారులకు తగ్గట్టు ప్రైజింగ్ కేటగిరీ కూడా 33 రూపాయలు పర్ SFT నుంచి మొదలుకొని, ఇప్పుడే మాట్లాడుతున్నాను వాళ్ళ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, దాదాపు 130-140 రూపాయలు SFT వరకు కూడా, అంటే ఒక అందరికీ రేంజ్లకు తగ్గట్టుగా ఈరోజు వాళ్ళు తీసుకొచ్చేపెట్టు షోరూమ్ నడుపుతున్నారు. అందుకోసమే వివిధ కస్టమర్స్కి వివిధ రేంజ్ల ఆలోచన ఉంటుంది, వివిధ కలర్ చాయిసెస్ ఏంది అనే దాని ఆలోచనతోటి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున షోరూమ్ కమ్ గోడౌన్ ఒకటే ప్రాంతంలో పెట్టినారు. ఎందుకంటే చాలా ప్రాంతాలలో చాలాసార్లు వినియోగదారులు దూరం వెళ్ళి వాళ్ళు మెటీరియల్ కొన్నప్పుడు వాళ్ళ మెటీరియల్ డెలివరీ చేయక మోసం చేస్తూ ఉంటారు. ఒక భాగం అయితే, రెండోది ట్రాన్స్పోర్ట్లో కూడా మెటీరియల్ బాగా డ్యామేజ్ అవుతుంటుంది, టైల్స్ కానీ స్టోన్స్ కానీ. అలాంటప్పుడు ఇక్కడ స్థానికంగా ఉండటం వల్ల మనకు ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. మనం డబ్బులు కడితే వాళ్ళు గోడౌను, షోరూమ్ ఒకటే పెట్టినారు చేపట్టి ఏదైతే సరుకు అవైలబుల్ ఉందో కస్టమర్స్కి నేరుగా తెలిసిపోతుంది. దానితో పాటు లోకల్ ట్రాన్స్పోర్టే చేపట్టి ట్రాన్స్పోర్ట్లో కూడా డ్యామేజెస్ ఉండవు. అందుకోసం ఇంత మంచి ఆలోచనతోటి ఇంత పెద్ద షోరూమ్ చేసిన ఈ యాజమాన్యానికి పూర్తి ఎత్తున అభినందన తెలియజేస్తున్నాను. తప్పకుండా భగవంతుడు వారిని చల్లగా చూడాలని, ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ కూడా
ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.